బ్రో అందరికి నమస్తే బ్రో. నమస్తే. ఏంటి బ్రో ఇది? ఏళ్ళ నుంచి ఎగ్జామ్ పెట్టుకొని ఇంకా చదవట్లేదు బ్రో మేము. టైం ఏమొచ్చి ఎంత అవుతుంది రాత్రి. కనీసం చదవాలని ఎంత భయం కూడా లేకుండా పోతుంది. ఎగ్జామ్ ఉన్నదని కూడా భయం లేకుండా పోతుంది. అసలు ఏం చేసేస్తాం? ఏదో ఒకటి టాపర్లా అంటే అది కాదు మేము. ఇక్కడ కనిపిస్తుంది, ఇదే మా పరిస్థితి. అసలు ఎల్లో నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. అది కూడా నార్మల్ ఎగ్జామ్సా, మిడ్ ఎగ్జామ్సా అంటే అది కాదు, సెమిస్టర్ ఎగ్జామ్స్. సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టుకొని చదవట్లేదు. అసలు భయం కూడా రావట్లే. ఇంత భయం, ఇంత ఇంత భయం కూడా రావట్లే. అసలు ఏం ధైర్యం పెట్టుకొని మేము అసలు తిరుగుతున్నాం. అది కాలేజీకి వెళ్తున్నాము, అసలు ఆడుకొని పాడుకొని వచ్చేస్తున్నాం, అంత అయిపోతుంది. సరే చదువుతున్నామా అంటే ఒక రోజులో ఎక్కడా చదువులేదు. ఇంకేం చేస్తామా? సారీ, మేము మేము ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత కొన్ని మంది ఉంటారు, నేను చదవట్లేదు, నేను పడుకుంటున్నాను, నేను బుక్ తీయలేదు, నేను ఫోన్ పట్టుకోలేదు, నేను టీవీ చూస్తున్నాను అంటారు, క్రికెట్ చూస్తాను అంటున్నారు, కానీ చదువుతారు. ఆ క్రికెట్ చూసే టైం, టీవీ చూసే ఏం చదవట్లేదు అంటే, ఏం పడుకుంటున్నానంటే ఏమంతా చదవడమే. కానీ మనకు అలా చెప్తారు. అలాంటి వాళ్ళని SNAKES అంటారు, స్నేక్స్. అర్థమైందా? మన పక్కనే ఉంటారు, రోజు మన పక్కనే తిరుగుతారు, కానీ మనకు తెలియదు. అలాంటి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, FRIENDS. వాళ్ళు మనకి చెప్తారు. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే వాళ్ళ మాటల్లో తెలుస్తుంది మనకి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారని. కానీ అవి ఏమి ఉండవు, అంత సలైవాయే. అర్థమవుతుందా? నేను కూడా ఇప్పుడు ఇంత టైం అవుతుంది కదా చదువుదామని చెప్పి ఫోన్లో PDF ఓపెన్ చేశాను. ఎందుకంటే బుక్లు ఉన్న PDFలోనే పంపుతారు. సరే కదా అని PDF ఓపెన్ చేసి చదివితే ఒక్క 2 నిమిషాలు చదువుతాం అంతే. 2 minutes చదువుతాం, తర్వాత పక్క వెళ్ళిపోతాం. ఏ ఇన్స్టాలోకో, ఏ యూట్యూబ్లోకో. ఇన్స్టాలోకి వెళ్ళి రీల్స్ చూస్తాం, యూట్యూబ్లోకి వెళ్ళి షార్ట్స్ చూస్తాం. అంతగా బోర్ పడితే ఫోన్ ఆపేసి పక్క వెళ్తాం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాం, చూస్తాం, ఏమైనా ఉంటే తింటాం, లేదంటే తాగుతాం. తర్వాత మళ్ళీ మంచం మీదకి వెళ్ళి పడుకుంటాం, తర్వాత దొరలేస్తాం. పొద్దున్న నుంచి రాత్రిలో సైకిల్లో చదవడం తక్కువ, పడుకోవడం, తినడం, ఫోన్ చూడడం ఎక్కువ. ఫోన్ చదువుదామని వెళ్ళినా వచ్చే చదవం. ఇప్పుడు కూడా బోర్ కొట్టి నేను అలా కూర్చున్నా. సరే ఏం చేద్దాంలే అని చెప్పి ఇంకా ఇచ్చేస్తున్నా. అర్థమైందా? ఎంతమంది మీరు కూడా చదవకుండా టైం పాస్ చేస్తున్నారు? ఎంతమంది మీరు కూడా చదువుతున్నారని చెప్పి చదువుతారు? ఎంతమంది మీరు చదవట్లేదని చెప్పి ఏదో పని చేస్తున్నారని చెప్పి చదువుతున్నారు? అందరూ దీనికి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అవ్వండి. కామెంట్స్ కూడా చేయండి. ఎవరెవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా మనం కూడా. మీరు ఎంతమంది మంచోళ్ళు ఉన్నారో, ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారో, ఎంతమంది యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారో కూడా తెలియాలి. సో నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కొట్టండి, మాతో పాటు ట్రావెల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి వీడియోస్. నమస్తే.